సింగరేణి ప్రైవేట్ పరం చేయాలనే కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా బొగ్గు గనుల కేటాయింపు విధానాన్ని బీజేపీ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి నష్టం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అన్నారు భట్టి విక్రమార్క. సింగరేణి కార్మికుల నైపుణ్యంతో సంస్థ లాభాల్లో నడుస్తుందన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన సింగరేణిని మూసేయాలనే కేంద్రం కుట్రలను ఖండిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సింగరేణి సంస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉందని చెప్పారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయలేదు అనుకున్నప్పుడే వేలం వేయాలన్నారు మంత్రి తుమ్మల. సింగరేణిని ప్రైవేటు పరం చేసే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలన్నారు మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు. ఇటు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం, వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా, నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సింగరేణి గనులంటే ఉద్యోగాల గనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి. ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా. 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తూ ఉంటే దాదాపు ఇంకొక 26,000 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా మరో 50,000 మంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది. 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి. అంటే బొగ్గు అయిపోతుందా? ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కొత్తగా అదనంగా బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 2016లో ఇదే చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా. మేము అడిగే ధర్మబద్ధమైనటువంటి తెలంగాణ బొగ్గు బావుల్ని మాత్రం తెలంగాణ గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాకులన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి. ఇందుట్లో కూడా మీ వాటా ఉంది. మాది 51 అయితే మీది 49 వాటా ఉంది. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థ. ఇది చేయలేని పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ భారతదేశంలో ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే సింగరేణి చేయలేదని అనుకుంటేనే మీరు ఆక్షన్కి వెళ్ళండి. అది ధర్మబద్ధమైనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఈ రకమైనటువంటి వ్యవహారం చేసి ఈ యొక్క ఆక్షన్ విధానం సింగరేణికి సాధ్యం కాని బ్లాకుల్లో మాత్రమే జరగాలనేది మా డిమాండ్. తెలంగాణలో ఉన్న అన్ని బ్లాకులు కూడా సింగరేణికి కావాలనేది ప్రభుత్వం యొక్క డిమాండ్. ఒక పక్షాన కార్మికులు, ఇంకో పక్షాన దాంట్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నైపుణ్యం వల్ల ఈరోజు సింగరేణి సంస్థ బలంగా ఉంది. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను, బొగ్గు ఉత్పత్తి చేసే కార్యాచరణలో ముందుకు నడపాలని ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మీరు మొన్న కొత్త గనులను ప్రైవేటు వారి వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మేము కోరుతా ఉన్నాం. మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని, సంస్థ పరంగా ఈరోజు వారికి ఉన్న ప్రతిభ, వారికి ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన బాధ్యత మీపైన, మాపైన ఉన్న తరుణంలో మీరు పునరాలోచన చేయాలని గౌరవ కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నాం.